రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తుప్పు పట్టిన కాంగ్రెస్ కు సింగిల్ డబుల్ డిజిట్ ఓట్లు తప్ప వేల సంఖ్యలో ఓట్లు వస్తాయని ఎవరైనా అనుకున్నారా? కానీ ఆయన పుణ్యమాని అక్కడొచ్చాయి. ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా చేశాయి. బట్ ఏం లాభం? విజయం మాత్రం దక్కలేదు. అందుకే ఏపీలో కుదేలైన పార్టీకి పూర్వవైభవం కోసం పరితపిస్తున్న ఆ సీనియర్ నేతకు ఈసారి ఫలితాలు కూడా ఉసూరుమనిపించాయి. తీవ్ర నిరాశలో ఉన్న ఆయన మరి ఇప్పుడేం చేయబోతున్నారు? నైరాశ్యంతో పార్టీ మారతారా? మరోసారి రాజకీయాలను వదిలేస్తారా? ఇందుకే నాయకుడు ఎవరు? ఆయన ఆవేదన ఏంటి? మరోసారి సైలెంట్ మోడ్లోకి రఘువీర. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవంపై ఆశలు వదిలారా? పార్టీ వీడుతారా? రాజకీయాలకు గుడ్ బై చెప్తారా? ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తే చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రఘువీరారెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఏపీలో ఖాతా తెరవలేదు వృద్ధ పార్టీ. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత విభజిత ఏపీలో ఆచూకీ లేకుండా పోయిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. వరుసగా 3 ఎన్నికల్లోనూ జీరోగా నిలబడింది. దక్షిణాది రాష్ట్రాలన్నింటా ఒక్క ఏపీలోనే కాంగ్రెస్ పార్టీ ఇంతటి దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రఘువీర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమితో పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు. సడన్ గా తెలంగాణ రాజకీయాల నుంచి ఏపీకి షిఫ్ట్ అయిన వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మళ్లీ ఊపొచ్చినట్లయింది. పార్టీ ముఖ్య నేతల్లో కదలిక వచ్చేలా చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికలకు కొన్నాళ్ల ముందు రఘువీరాను సిడబ్ల్యూసీ మెంబర్గా ప్రకటించింది అధిష్టానం. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న రఘువీర కాస్త రీఛార్జ్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనైనా మంచి ఫలితాలు రాబట్టి పార్టీలో జవసత్వాలు నింపాలని ఆశించారు. పోటీకి దూరంగా ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాలతో షర్మిల వెంట తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ఏపీలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలొస్తాయని అధ్యక్షురాలు షర్మిలతో పాటు రఘువీరారెడ్డి భావించారు. కానీ 2014-19 రిపీట్ కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఊపిరిలూదాలన్న రఘువీరారెడ్డి ప్రయత్నం విఫలమైనప్పటికీ తన సొంత నియోజకవర్గం మడకసిరలోనైనా పొలిటికల్ సినిమాను పార్టీకి ఆశాజనకంగా మారుస్తారని అంతా భావించారు. పార్టీని కాదు తన ముఖం చూసి ఓటేయాలంటూ ఆయన మడకసిర ఓటర్లను అభ్యర్థించారు. దీంతో అక్కడ కాంగ్రెస్ కు గెలుపు పిలుపు అందొచ్చని భావించినా అదీ కుదరలేదు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 154 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే మడకసిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ సుధాకర్ కు దాదాపు 17,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. ఎన్డీఏ కూటమి వేవులో కూడా మడకసిరలో కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారంటే మాత్రం దానికి రఘువీరారెడ్డే ప్రధాన కారణం. అందుకే టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు 351 ఓట్ల స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 2024 ఫలితాలు కూడా హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట రఘువీరారెడ్డి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మడకసిరకొచ్చిన చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు రఘువీర. హంగు ఆర్భాటం లేకుండా సీఎం కార్యక్రమం జరగడాన్ని మెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎంఎస్ రాజు మడకసిర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ రఘువీరారెడ్డి కితాబ్ ఇవ్వడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. 2019లో ఓటమి రఘువీరారెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరిగింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. కానీ ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి ఆ అవకాశమే లేదంటున్నారు అనుచరులు. రాష్ట్రంలో సాధ్యం కాకపోయినా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతోన్న వేళ రఘువీర ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది అంతు చిక్కడం లేదు. 70 ఏళ్ల రఘువీరారెడ్డి అడపాదడపా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. ఇక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టేనా, లేక ఇంకా పార్టీపై ఏమైనా ఆశలు పెట్టుకున్నారా అన్నదే తెలియాల్సి ఉంది.